ఫారం కోడి వండిలా వండితే టేస్ట్ ఉంటుందండి. నాటుకోడిని మించిపోతుంది తెలుసా. ఇట్లాంటి చోట తినాలి పలావులు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మలికిపురంలో ద మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్ పలావ్ అయినటువంటి నాగరాజు పలావ్ సెంటర్కి అయితే నేను వచ్చాను. అచ్చమైన స్వచ్ఛమైన కోనసీమ స్టైల్ కోడి పలావ్ తినాలంటే మాత్రం నాగరాజు పలావ్ సెంటర్కి రావాల్సిందే. చెప్తుంటేనే నాకు ఆ రుచులన్నీ గుర్తొచ్చి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత టెంప్టింగ్గా ఉంటుంది మలికిపురంలో నాగరాజు గారి పలావ్. కేవలం కోడి పలావ్ మాత్రమే కాదు, మటన్ పలావ్ ఉంటుంది, ఇంకా చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడ మన నోరు రుస్తాయి. మరికెందుకు ఆలస్యం, నా వెనుక కనిపించే నాగరాజు గారి పలావ్ సెంటర్కి వెళ్ళి అద్దిరిపోయే పలావ్ టేస్ట్ చేసేద్దామా? అయితే రండి. నమస్తే అండి. రామలక్ష్మి గారు నమస్కారం. ఏంటంటే అసలు మీ జర్నీ గురించి చెప్పండి. నేను 1998లో స్టార్ట్ చేశాను సార్. అసలు నేను మా మామయ్య గారి దగ్గరే నేర్చుకోవడం అంటే అదే ఆయన ఎలా చేస్తున్నారో ఏంటి అని నేను అన్నీ అక్కడ అబ్జర్వ్ చేసుకున్నాను. ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. చూసి అంతా పట్టుకున్న తర్వాత కానీ అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు. కానీ అదైతే ఇప్పుడు పని చేయదు. ఇప్పుడున్న కస్టమర్లకి ఇప్పుడు తినలేరు. అది వేరు. అప్పుడంటే అదే పెద్ద గొప్ప. ఆ టైంలో అదే మేకింగ్ ఎలా చేయాలన్నది మనం నేర్చుకున్న తర్వాత మన బ్రెయిన్ ఉపయోగించుకొని మార్చి దాన్ని ఇప్పుడు జనాలకి తగ్గట్టుగా మనం చేసేస్తున్నాం అనమాట. రామలక్ష్మి గారు మీరు చెప్పండి, అసలు మీ బండి అసలు జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? 1998లోనే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ బండి అండి మాది. అది ఎక్కడ పాత మండల ఆఫీస్ రోడ్లో ఉండేదండి ఇల్లు. అక్కడి నుంచి అక్కడే వండి బండి తీసుకుని వచ్చేవారండి. అలా ఇంచుమించు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బండి మీదే చేసామండి. ఆ తర్వాత ఈ థియేటర్ ఓనర్ గారు మాకు ఈ సైట్ అమ్మటం జరిగిందండి. ఈ సైట్ అమ్మిన తర్వాత మేము ఈ సైట్ కొనుక్కొని బిల్డింగ్ కట్టి అప్పుడు 2015లో ఈ బిల్డింగ్ కట్టామండి. అప్పటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది. మా కస్టమర్లు అందరూ కూడా మాకు సహకరించారండి. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అందరూ మాకు సహకరించారండి. నిజంగా చెప్పాలంటే మా అభివృద్ధికి కారణం మా కస్టమర్లే ఈరోజు. ఇంకా టేస్ట్ కూడా మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే టేస్ట్ మేము మెయింటైన్ చేస్తూ వచ్చామండి. మేము ఎప్పుడు కూడా క్వాంటిటీ తగ్గించడం కానీ అలా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా మా క్వాంటిటీ మేము చూపించాం. అలాగే మా కస్టమర్లు కూడా మమ్మల్ని అభిమానించారు. మేము చేసే విధానం కూడా మేము మేము వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయట ఏది కొనవండి, అన్నీ సొంతంగానే. ఒక కారం అవ్వచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవ్వచ్చు, మసాలాలు అవ్వచ్చు, నేను ఏది బయట కొనవండి. అన్నీ ఇంట్లోనే మేము సొంతంగా ఆడి ఇంట్లో వండినట్టుగానే అన్నీ మేము ప్రిపేర్ చేస్తాను. నీట్నెస్ విషయంలో కూడా మీరు చూసారు కదా, చాలా నీట్గా ఉంచుతాం ఎప్పుడు కూడా. మేమే చేస్తామండి, ఎవరు బయట వాళ్ళని పెట్టమండి. కానీ వర్కర్స్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేతి కింద మాత్రమే ఉంటారు. కుకింగ్ అయితే నేనేనండి. కాకపోతే మాకు హెల్పింగ్కి 3 కుర్రోళ్ళు ఉంటారు అంతే తప్పండి. కుకింగ్ అయితే మేము ఇద్దరమే చేసుకుంటామండి సొంతంగా, ఎవరిని పెట్టాం. వస్తారండి. ప్రవీణ్ గారు అయితే డైరెక్ట్ వచ్చి ఇక్కడే తింటారండి. అక్కడ కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఆయనే తీసుకెళ్తారండి. ఇక్కడ దిండి రిచార్ట్లో దిగుతారు కదండి. దిండి రిచార్ట్లో దిగిన ప్రకాష్ రాజ్ గారు కానీ ఇంకా ఉన్నారండి 2-3, నాకు పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇక్కడి నుంచి రప్పించుకుంటారండి. ఒక పొయ్యి మీద మొత్తం మేకింగ్ ఒక పొయ్యి. వేడి ఎక్కువ కదండి, హీట్ బాగా హీట్. అలాని కాకపోయినా దమ్ములో ఆ టేస్ట్ వస్తుంది. అది పైన మీద దమ్ము కదండి, దానివల్ల దాని గురించి అది మా సెంటిమెంట్. అది మేము షాప్ ఆగిపోయే వరకు అది మాకు సెంటిమెంట్ అండి. మా శ్రీ మహాలక్ష్మి. అవునండి. ఈ రోజు వరకు ఈ స్థాయికి వచ్చామంటే ఆ బండి అండి. స్టార్టింగ్ అదే బండి స్టార్టింగ్. మేము ఏ రోజు షాప్ మానేస్తామో ఆ రోజే మేము దాన్ని తీసుకెళ్ళిపోతాం ఇంటికి. అంతవరకు అక్కడే ఉంటుంది. అంటే మార్నింగ్ పొద్దుటపూట అయితే 12 గంటల నుంచి 2-2:30 వరకు ఉంటుందండి.
తర్వాత నెక్స్ట్ నైట్ 6 గంటలకి స్టార్ట్ చేస్తామండి. ఇంకా తర్వాత అదే అంటే 2 టైమ్స్ కింద పలావ్ తయారు చేస్తామండి. అది ఎప్పుడైపోతే అప్పుడు క్లోజ్ చేస్తామండి. ఇంకా టైం అన్నది చెప్పలేం. ఇంతవరకు మా అభివృద్ధికి తోడ్పడిన మా కస్టమర్లు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాగే మాకు మేము ఉన్నంతకాలం సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మలికిపురం పలావ్ నాగరాజు గారు అంటే ఫేమస్ అండి. ఇది మేము ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అది ఇక్కడే ఊరు మాది, ఇక్కడ తింటూ ఉంటామండి. లేయరు బాగా ఫేమస్ అండి. రెసిపీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్రై కూడా దొరుకుతుంది, లివర్ ఫ్రై, అది చాలా బాగుంటుందండి. పలావ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మాకు ఇక్కడే అలవాటు. వారం రోజులు లేకపోయినా అయినా ఆ నెక్స్ట్ డే అయినా వచ్చి ఇక్కడే పట్టుకుని వెళ్తాం అన్నమాట. అవునండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అండి. ఈ మలికిపురంకే నెంబర్ 1 అండి. లేయర్ పార్సల్ ఎక్కువ పట్టుకెళ్తుంటాం. మలికిపురంలో 27 ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి అదిరిపోయే పలావ్ ఈ నాగరాజు గారి పలావ్ అనమాట. ఈ పలావ్ సెంటర్ పెట్టి దాదాపు 27 సంవత్సరాలు దాటుతుందట. అంత జర్నీ ఈ పలావ్ సెంటర్కి ఉంది. ఒకప్పుడు చిన్న బండి మీద స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు ఒక చిన్న షాప్ వరకు వచ్చింది. కోనసీమలో ఒక టాప్ 10 పలావ్స్ అని చెప్పుకుంటే అందులో ఇది టాప్ 5 లిస్ట్లో ఉంటుంది అనమాట. అంత క్రేజీ పలావ్ ఈ నాగరాజ్ గారి పలావ్ అనమాట. యాక్చువల్గా అంటే సూర్యనారాయణ గారని ఇప్పుడు రమాలక్ష్మి గారు వాళ్ళ ఫాదర్ అనమాట. అప్పుడు ఆయన పలావ్ సెంటర్ నడుపుతుండేవారు. ఆయన దగ్గర నేర్చుకుని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా నాగరాజు గారు ఆయన వైఫ్ రమాలక్ష్మి గారు ఇద్దరు కలిపి ఈ బిర్యానీ సెంటర్ని అయితే దాదాపు 27 ఇయర్స్ నుంచి నడుపుతున్నారనమాట. వీళ్ళది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి కూడా మీరేం చేయలేరు, మీ వల్ల కాదు అనే వాళ్ళ నోళ్లకు సైతం ఈ బిర్యానీ రుచి చూపించారనమాట. అది వాళ్ళ సక్సెస్ స్టోరీ అనమాట. దాదాపు ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా చిన్న ప్లేసు, ఒక 15 మంది పడతారేమో. చిన్న సిట్టింగ్ ప్లేస్. ఇక్కడికి వచ్చి కూర్చుని తినే వాళ్ళకంటే అక్కడ మీకు బండి దగ్గర చూస్తే అసలు ఇంకా 5:30కే మొదలు పెట్టేశారు పార్సిల్ చేయడం. మొత్తం ఇక్కడ ఏమేమి ఉంటాయి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పీ పలావ్ ఉంటుంది, అది బాయిలరు, అదైతే 250 రూపీస్. అలాగే ఎస్పీ పలావ్ హాఫ్ బాయిలర్లో 200. ఆర్డినరీ పలావ్ అంటే ఫారం అనమాట. ఇదే మనకి లేయర్ పలావ్ వస్తుంది అనమాట. ఇది 160 హాఫ్ అయితే 160, అలాగే ఫుల్ అయితే 200 అనమాట. మటన్ పలావ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర, అది కూడా చాలా చాలా బాగుంటుంది, 350 రూపీస్. అది హాఫ్ అయితే 280 రూపీస్. లెగ్ పీస్ పలావ్ ఇది ఉంటుంది కదా మనకి లెగ్ పీసులు, ఈ లెగ్ పీసులతో పలావ్ ఇస్తారు. అంటే పలావ్ రైస్ అయితే మాత్రం అన్నిటికీ ఒకటే ఉంటుంది కామన్గా, బట్ మనకి చికెన్లో కాంబినేషన్స్ అయితే మారుతుంటాయి అన్నమాట. అదే లెగ్ పీస్ 2 పీసెస్ అయితే 250, 1 పీస్ అయితే 170 అనమాట. లివర్ ఫ్రై ఉంటుంది, చక్కగా మంచి లివరు, ఈ లివర్తో పాటు ఫ్రై ఉంటుంది. ఈ లివర్ ఫ్రై కావాలంటే తీసుకోవచ్చు, అది 180 రూపీస్. లివర్ ఫ్రై హాఫ్ అయితే 130, లెగ్ పీస్ ఒక్కొక్కటి 80 రూపాయలు. ఎస్పీ పలావ్ ఫ్యామిలీ ప్యాక్ అయితే 350, ఆర్డినరీ పలావ్ ఫ్యామిలీ ప్యాక్ అయితే 300, మామూలు ప్లెయిన్ పలావ్ అయితే 100 రూపీస్. అంటే మ్యాక్సిమం మొత్తం అవే ఉంటాయి. టోటల్గా పలావ్ మొత్తం ఒక కోనసీమలో ఆ కోనసీమ ఫ్లేవరు, ఆ పల్లెటూరి ఫ్లేవరు, మనకి చిన్నతనంలో తింటుంటాం కదా, అంటే ఒక పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసిన ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే ఈ పలావ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ సేరువా ఉండదు, సేరువా బదులు ఈ చికెన్ పీసులతోనే, అంటే చిన్న చిన్న చికెన్ పీసులు ఉంటాయి. ఈ చిన్న చిన్న చికెన్ పీసెస్తో ఈ గ్రేవీని అయితే వీళ్ళు సర్వ్ చేస్తారు. ఈ గ్రేవీ కలుపుకుని ఈ పలావ్ తింటే మాత్రం ఉంటుందండి, ఒక రేంజ్లో ఉంటుంది, అదిరిపోద్ది. కమ్మటి ఉల్లి చట్నీ అనమాట. కమ్మటి పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి మంచి కమ్మటి ఉల్లి చట్నీ కూడా వీళ్ళైతే సర్వ్ చేస్తారనమాట. సరే, ఇవన్నీ చెప్తున్నాను కానీ ఒక పక్కన నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ చేసేద్దాం. ఈ బిర్యానీ కూడా మంచి నాటు స్టైల్లో, మామూలు రెగ్యులర్ రైసే ఉంటుంది, బాస్మతి లాంటి రైసే ఉండదు. మామూలు ఇట్లా కలుపుతుంటే అరోమా, జీరా రైస్ ఇది యాక్చువల్గా, జీరా రైస్తోనే ఈ పలావ్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇట్లా కలుపుతుంటే అరోమా మాత్రం రేంజ్లో ఉంది. చూసారా, ఈ గ్రేవీ కూడా చాలా స్పెషల్ అండి. ఇక్కడ గ్రేవీ చూడండి, మనకి జనరల్గా ఎక్కడైనా ఈ సేరువా తీస్తుంటారు కదా, ఆ సేరువా కాకుండా ఆ చికెన్ పీసెస్తోనే
చక్కగా ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచి చక్కటి గ్రేవీ తయారు చేస్తారు. ఆ గ్రేవీని మనం ఈ పలావ్లో వేసుకుని చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, చికెన్ పీసెస్. ముద్ద కలుపుతుంటే బా వదిలిపోద్ది అరోమా. సూపర్, అదే టేస్ట్. నేను లాస్ట్ టైం ఒక 1 year వీడియో చేసి కదండి, నేను తిని మధ్యలో చాలాసార్లు తిన్నాను కదా. వీడియో చేసి అయితే 4 years అవుతుంది, కానీ నేను మధ్యలో చాలాసార్లు వచ్చాను. లాస్ట్ టైం తిని ఒక 6 months 8 months అవుతున్నట్టుంది. 4 years క్రితం ఫస్ట్ టైం తిన్న టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్. బహుశా ఆ 27 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం అదే టేస్ట్ని అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టే కస్టమర్స్ ఇంతలా ఈ నాగరాజు గారి పలావ్ సెంటర్ని అంతా బాగా అభిమానిస్తుంటారు. భలే కమ్మగా ఉంటుందండి ఫ్లేవర్, అదిరిపోద్ది ఆ ఫ్లేవర్ మాత్రం. మనకి చిన్న గుడ్లు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, చిన్న చిన్న గుడ్లు. చిన్న గుడ్డు భలే ఉంటుంది. జొన్నగుడ్డు ఏంటో కానీ మామూలు ఎగ్ టేస్ట్కి ఈ ఎగ్ టేస్ట్కి ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ లివర్లో మనకి ఈ చిన్న గుడ్లు స్మాల్ ఎగ్స్తో పలావ్ వస్తుంది. బాయిలరు పీసులు చూసారు ఎంత పెద్దగా ఉందా. బాయిలర్ అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద పీసులు వస్తాయి. ఈ సైజు ఉంటుంది పీసు. మీకు లేయర్ అయితే ఇగో లేయర్ అయినా ఇదిగో చూడండి ఎంత కండ పట్టిన కోడో. నిజానికంటే చాలామంది బాయిలర్ ఇష్టపడతారు, కానీ బాయిలర్ కంటే కూడా లేయర్ ఈ ఫారం కోడి వండిలా వండితే టేస్ట్ ఉంటుందండి. నాటుకోడిని మించిపోద్ది తెలుసా. నిజంగా ఇట్లాంటి చోట అదిరిపోద్ది అనమాట. ఇదే ఫేమస్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ ప్లేస్. కొంతమంది ఏంటంటే ఈ ఫారం వద్దు బాయిలరే ముద్దు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళు ఈ బాయిలరు తీసుకెళ్తుంటారు అనమాట. లేయర్ మాత్రం ఫారం కూడా బాబా కండ పట్టుంది. ఇది చూడండి ఎంత మొక్కుందో. దాని మీద లేయరు, దీన్ని పట్టిన చికెన్ ఆ మసాలా బాబా ఈ పేస్తో తిందాం ఉందండి. అద్భుతం. చాలా బాగుంటుంది. అసలు గ్రేవీ కలపక్కర్లేదు అనమాట, అంత కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. ఈ పీస్ కోసం చాలామంది అయ్యో ఈ పీస్ ఎట్లా అంటే ఇలా వస్తుంది, ఈ కండ అంతా కూడా బా అదిరిపోద్ది. ఇట్లాంటి చోట తినాలి పలావులు. వైబు, ఆ పల్లెటూరు వైబు. బాబా సూపర్ ఉంది. మొత్తం ఖాళీ. బాయిలర్కు పీస్తో కూడా కొంచెం తిందాం. బాయిలర్తో ఉన్న గ్రేవీ అదే పలావ్. ఈ పీస్తో ఒక టేస్ట్ ఉంది, ఆ పీస్తో ఒక టేస్ట్ ఉంది. నాకైతే లేయర్ చాలా చాలా బాగా నచ్చింది.
ఇలాంటి పల్లెటూరులో వచ్చినప్పుడు బాయిలర్ కంటే కూడా లేరు చితక్కొట్టచ్చు, రేటు కూడా తక్కువ ఉంటుంది. నిజంగా ఇలాంటి పలావులు ఒక పలావ్ సరిపోదు, ఈజీగా 2 వేసేయచ్చు. ఇటు సైడ్ కోనసీమ సైడు షూటింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి, సినిమా వాళ్ళది చాలా ఎక్కువ మంది వస్తారు. అలాంటి వాళ్ళు అంటే కొంతమంది అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, సినీ ఆర్టిస్టులు. వాళ్ళ సజెషన్ మేరకు ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్లే వాళ్ళు చాలామంది. దిండి రిసార్ట్స్ ఇక్కడే, చాలామంది దిండి రిసార్ట్స్కి అయితే వస్తుంటారు. అవి కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలా షూటింగ్ స్పాట్స్కి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఇలాంటి చోట పలావ్ని మాత్రం భలేగా ఇష్టంగా తింటుంటారు. సో ఎవరికైనా తెలియకపోతే ఇప్పటికీ నాగరాజు గారి పలావ్ ఇప్పటికీ టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఒక మంచి కోనసీమ నాటు స్టైల్, ఒక ఓల్డ్ స్టైల్, ఒక ట్రెడిషనల్ స్టైల్ పాతకాలం పలావ్ తిన్నామన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. పుట్టబలా బాగుంది, గ్రేవీతో బాగుంది. గ్రేవీతో కలుపుకుంటే ఏంటంటే చిన్న చిన్న చికెన్ పీసెస్ అక్కడక్కడ పంట కింద పడుతుంటే ఆహా భలే ఉంది. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే క్లోజ్ చేసేద్దాం ఇంకా చాలే, అంటే పిల్లల్ని అది బాగా చదివించుకున్నారు, మంచి పొజిషన్లోకి వెళ్ళారు, క్లోజ్ వాళ్ళు అంటే వీళ్ళకి ఏమో వసిపోక పెడదాం అనుకుంటూ ఉంటారు, వాళ్ళేమో క్లోజ్ చేసేయండి అంటుంటారంట, ఎందుకు కష్టపడకండి ఈ వయసులోనే. బట్ ఇక్కడ కస్టమర్స్ ఒప్పుకోరు, ఎందుకంటే ఈ టేస్ట్కి అంత బాగా అలవాటు పడిపోయారు. లేదు మీరు పెట్టాల్సింది, మీరు నడపాల్సింది అంటుంటారంట. చాలా క్రేజ్ కదా. లివర్ అంటే ఇష్టపడే వాళ్ళకి కూడా ఇక్కడ మంచి కాంబినేషన్ దొరుకుద్ది. లివర్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. బాబా చాలా బాగున్నాయి నిజంగా. ఈ టేస్ట్కి ఈ ప్రైసు పక్కా రీజనబుల్ ప్రైసు. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా 300, 400, 500 ఎక్కడ చూసినా, బట్ మినిమం 200లో కూడా 200 ఏంటి ఇంకా తక్కువలో కూడా ఆఫ్ అయితే 160 రూపీస్లోనే మనకి ఈ పలావ్ అయితే దొరుకుతుంది అనమాట. లేయర్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య, సూపర్. అంతే అంటలేకపోద్దు. నాకైతే అన్నీ కొంచెం కొంచెం వేశారు, లేయర్ మాత్రం ఒక్క తీసుకుంటూ వదలలేదు, అన్నీ వచ్చాయి. ఇవన్నీ తిన్నాక నిండిపోయింది, బట్ మంచి క్రిస్పీ స్టైల్లో జాయింట్ కూడా మంచి టెంప్టింగ్గా ఉంది. జాయింట్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ జాయింట్తో ఈ పలావ్ ఫ్లేవరు అదిరిపోద్ది, నిజంగా చాలా బాగుంది. నిమ్మకాయ పిండిదాం కొంచెం చక్కగా నిమ్మకాయ పిండి, మళ్ళీ గ్రేవీ వేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ తిన్నా. ఎంత తిన్నా తినగా తిరగట్లేదండి. సరే మీకు బోరింగ్గా ఉంటే ఉండొచ్చు. సో మలికిపురం మెయిన్ రోడ్లో పద్మజ థియేటర్కి పక్కనే ఈ నాగరాజు గారి పలావ్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ పలావ్ సెంటర్కి మీకు క్లియర్గా తెలియడానికి ఒక షాప్ ముందు ఒక బండి ఉంటుందన్నమాట. ఒక గ్రీన్ కలర్లో ఒక బండి ఉంటుంది, అదే నాగరాజు గారి పలావ్ సెంటరు. చక్కగా ఉదయం ఉంటుంది, సాయంకాలం కూడా ఉంటుంది, అంటే 2 పూటలు కూడా ఉంటుంది. అంటే ఉదయం అయితే 12 గంటలు, 11:30, 12 గంటల నుంచి వీళ్ళ పలావ్ అయితే అందుబాటులో ఉంటుంది. లేదు సాయంకాలం అయితే 5:30 నుంచి కూడా మీకు వీళ్ళ పలావ్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మలికిపురం వస్తే మాత్రం ఎవరైనా ఎప్పటికీ టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మలికిపురం మెయిన్ రోడ్లో పద్మరాజ్ థియేటర్ పక్కన ఈ నాగరాజు గారి పలావ్ సెంటర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అదిరిపోద్ది. నిమ్మకాయ పిండి ఈ గ్రేవీతో ఈ పలావ్ తింటుంటే ఉందండి సూపర్.
ఇది ఓవరాల్గా మలికిపురంలో ఉన్నటువంటి నాగరాజు గారి పలావ్ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.